పచ్చటి ఉత్తరాంధ్రలో వెచ్చటి నెత్తుటి క్రీడ ప్రశాంతతకు మారుపేరైన సిక్కోలు జిల్లాలో మర్డర్ పాలిటిక్స్. జస్ సూటిపోటి మాటలు, ఎత్తులు, జిత్తులే తప్ప కత్తులు, కటార్ల ఊసే తెలియని పలాస రాజకీయంలో ఒక్క ఉలికిపాటు. టీడీపీ నాయకుడి హత్యకు కుట్ర జరిగిందన్న వార్తలు స్థానికంగా సంచలనం సృష్టించాయి. బీహార్ గ్యాంగ్కు సుపారీ ఇచ్చి మరి నాగరాజును లేపేందుకు స్కెచ్ వేసినట్టు తేల్చారు పోలీసులు. ఈ కుట్రకు మాస్టర్ మైండ్ మాజీ మంత్రి సీదిరి అప్పల్ రాజు అనేది టీడీపీ అభియోగం. పలాస ఓ పొలిటికల్ క్రైమ్ కహాని. లోతుల్లోకెళ్తే వద్దన్న కొద్దీ స్టఫ్ ఉంది ఇందులో. మీదట ఏ వైసీపీ వాడైనా ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇక ముందు జరిగింది ఒక లెక్క. మీ అందరూ కాన్సెప్ట్ కాదమ్మా ఇది. మీరు ఏం చేసినా పడి ఉండడానికి, మీరు ఊచుకోత కోసం ఊరుకోవడానికి కాన్సెప్ట్ కాదు ఇది. దిస్ ఇస్ పలాస. వన్ ఫైన్ ఈవినింగ్ పలాసలో నలుగురు అనుమానితులు బైక్ పై వెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. కోసంగిపురం జంక్షన్ వద్ద మరో ముగ్గురు కూడా అలాగే దొరికారు. ఎవర్రా మీరంతా, ఎక్కడికి వెళ్తున్నారు అని ఆరా తీస్తే ఒక షాకింగ్ రివీల్. పలాస టీడీపీ అధ్యక్షుడు నాగరాజును చంపడమే వీళ్ల టార్గెట్. కాశీబుగ్గ మండలం చిన్నబాడం గ్రామానికి చెందిన అంపోలు శ్రీను, కూర్మాపు ధర్మారావు అండ్ అదర్స్ మొత్తం 17 మంది. వీళ్లు వేసిన స్కెచ్ అట్టాంటిట్టాంటి స్కెచ్ కాదు. టీడీపీ నేత నాగరాజుకు స్పాట్ పెట్టారు. ఇందుకోసం బీహార్ కు చెందిన సుపారీ గ్యాంగ్ తో 10 లక్షలకు డీల్ ఓకే చేసుకున్నారు. 2 లక్షల అడ్వాన్స్ ఇచ్చి స్పాట్ ఫిక్స్ చేశారు. నవంబర్ 10న విశాఖలోని ఓ హోటల్లో కలుసుకుని ఆ తర్వాత డిసెంబర్ 15 నుంచి రెక్కీ షురూ చేశారు. డైరెక్ట్గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీముని తీసుకొని వచ్చి వీళ్ళని చంపి దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేసి అది ఎవరు చంపారో తెలియకుండా ఉండాలి అన్నట్లు వీళ్ళ ప్లానింగ్ చేశారు. సో అలా ప్లాన్ చేసి అలా చంపిన తర్వాత మనకు ఏదన్నది ఒక శాంతి భద్రతల సమస్యలాగా ఇది చేయాలన్నది ఒక మోటివ్ అన్నది వీళ్ళకి కనిపిస్తోంది. ప్రస్తుతానికి దొరికింది 7. ఇంకో 10 మంది పరారీలో ఉన్నారు. 2 నాటు తుపాకులు, ఒక తపంచా, 45 రౌండ్స్ తూటాలు, 9 బైకులు, ఓ కారు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సెక్షన్ 307 ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. టీడీపీ నేత నాగరాజుతో వైసీపీ నాయకుడు అంపోలు శ్రీనుకున్న వ్యక్తిగత గొడవలు, ఆధిపత్య పోరు, రాజకీయ వైరం, సివిల్ తగాదాలే హత్య కుట్రకు కారణాలుగా తేల్చారు సిక్కోలు పోలీసులు. వీళ్ళకి చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు, అలానే ఊరిలో ఆధిపత్యం ఎవరిది ఉండాలి, మేముండాలా మీరుండాలన్న ఒక ఆధిపత్య ధోరణి కావచ్చు, వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్, రాజకీయంగా వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో, ఒకరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇంకొకరు ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీటితో పాటుగా వీళ్ళ మధ్య సివిల్ తగాదాలు, భూమి తగాదాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళు కొంచెం రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు, దాంట్లో ఈ డబ్బులకు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలకు సంబంధించి కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి. సరిగ్గా 10 రోజుల ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఈ కుట్ర కేసులో రాజకీయ కోణం వెల్లడవుతోంది. నాగరాజు హత్యకు రెక్కీ చేసిన కొందరు అనుమానితుల్ని కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ కేసుతో వాళ్లకు ఏ సంబంధం లేదని వాదిస్తూ మాజీ మంత్రి సీదిరి అప్పల్ రాజు రోడ్డెక్కారు. పోలీసులు అత్యుత్సాహం చూపారని ఆరోపిస్తూ అర్ధరాత్రి సమయంలో పోలీస్ స్టేషన్లోనే ఆందోళనకు దిగారు. దాదాపు గంట పాటు హల్చల్ చేశారు. ఆ రోజు పోలీసులు అరెస్ట్ చేసిన వారే నాగరాజు హత్యకు కుట్ర పన్నిన కేసులో ప్రధాన నిందితులుగా తేలింది. సాక్షాత్తు మంత్రివర్యులే తన హత్యకు ప్లాన్ చేశారని, తర్వాత శుద్ధపూసగా ఫోజు కొడుతున్నారని నిలదీయడం మొదలుపెట్టింది టీడీపీ. వారు ఈరోజు ఇలాంటి పనులకి సహకరిస్తే రేపొద్దున్న నాకంటే పెద్దలు నాయకులు ఉంటారు. మరి ఇలాంటిది అరాచకమన్నది బీహార్ నుంచి తీసుకొచ్చి గ్యాంగ్ తెచ్చి చంపించడము, నాటు తుపాకీలతో వాళ్ళని మమ్మల్ని మీదకి అటాక్ చేయమని చెప్పడం, దానికి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రజలు గమనించాలి. ఇదిలా ఉంటే మాజీ మంత్రి అప్పలరాజుతో నిందితులు కొందరు సన్నిహితంగా ఉన్నప్పటి ఫోటోలను బయటపెట్టింది టీడీపీ. వాళ్లకు ధన సాయం చేసి హత్య కుట్రలో పార్ట్నర్షిప్ తీసుకున్నది నిజమే అంటూ అప్పలరాజు వైపు వేలు చూపిస్తోంది టీడీపీ. ఆయన కాల్ డేటాలో ఉన్న 17 మంది నిందితుల ఫోన్ నెంబర్లనే సాక్ష్యంగా చూపుతోంది. ఛాలెంజ్ చేస్తున్నాను, నీ తాలూకు ఫోన్ నెంబర్లు తీసుకొని వచ్చి గత 2 నెలలుగా ఈ 17 మందితో నీకు ఫోన్ కాల్స్ లేవా నిరూపించగలవా? నీకు ఫోన్ కాల్స్ 17 మందితో నీకు ఫోన్లు వచ్చుంటే నువ్వు లోపలికి వెళ్ళి కూర్చుంటావా సెల్లోని? ఇక మీదట ఏ వైసీపీ వాడైనా ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇక ముందు జరిగింది ఒక లెక్క.
సోషల్ మీడియాలో ఒక్క తప్పుడు పోస్ట్ పెట్టినా నేనే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి తీసుకొని వస్తాను. హత్యకు కుట్ర పన్నడం ద్వారా పలాసలో ఎప్పుడు లేని విష సంస్కృతిని తీసుకొచ్చారని స్థానిక వైసీపీ నాయకత్వాన్ని నిందిస్తోంది టీడీపీ. ఈ కుట్ర వెనుక కర్మ, కర్త, క్రియ ఎవరన్నది తేలాల్సిందే అంటోంది టీడీపీ. ఎంతటి పెద్దవారైనా చట్టం ముందు సమానులే అని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిస్తోంది కూటమి ప్రభుత్వం. ఇటువంటి సాంప్రదాయం శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడూ లేదు. సుపారీలను తెచ్చి డబ్బులు ఇచ్చి మనుషులను చంపించడం అనేది. మళ్ళీ పలాసలో అటువంటి ఘటనను మనం వెలుగు చూసాం. పోలీసులను కూడా అభినందించాలి. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడాడు. అయినా సరే సరిపోదు. దొంగలు దొరికారు. దొరికిన వాళ్ళే దొంగలు కాదు, దొంగతనం చేయించిన వాళ్ళు కూడా దొంగలే. దీని వెనక ఎవరున్నారు? దీనికి కారణం ఎవరు? దీనికి కర్మ, కర్త, క్రియ ఎవరు? అది కూడా బయటికి లాగి రేపు మళ్ళీ భవిష్యత్తులో ఎవరైనా ఇటువంటి ప్రయత్నం చేయాలంటే భయపడాలి. తనపై వస్తున్న ఆరోపణలు తిప్పికొడుతున్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. రిమాండ్ రిపోర్ట్ తనకు క్లీన్ చిట్ ఇచ్చినా టీడీపీ నేతలు మాత్రం తనకు నెత్తుటి మరక అంటిస్తున్నారని కౌంటర్ ఇస్తున్నారు. నాగరాజు వేధిస్తున్నట్టు నిందితులు తనకు చెప్పినా వాళ్లను వారించానని పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే ఉందని చెప్తున్నారు సీదిరి. ఓపిక పట్టండి, సర్దుకుపోండి అని నేను చెప్పినట్టుకుంటున్నాను. అందరికీ నేను ఇదే మాట చెప్తున్నాను. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా నేను ఇదే మాట చెప్తున్నాను. రాజకీయంగా మనం ఎదుర్కోవాలి. ఇంత స్పష్టంగా కన్ఫెషన్ స్టేట్మెంట్లో రాసిన ఈవిడ మాత్రం పెద్ద నోర్లు వేసుకొని వచ్చి మంత్రి అప్పలరాజే చేయించాడు. ఇంకా నేను మంత్రిని అప్పలరాజు గుండు కొట్టించి పరిగెత్తిస్తాను. నువ్వు కొట్టించడం ఎందుకు? నేనే గుండు కొట్టించుకుంటా, స్టైల్గా ఉంటుంది కూడా. ఇది మీ అత్తగారు ఊరు కారంచేడు కాదు, పలాస. ఇక్కడ మీరు ఊచకోతకొస్తే చూస్తూ ఊరుకోరు అంటూ గౌత శిరీష్ పై ఎదురుదాడికి దిగారు మాజీ మంత్రి. గతంలో మజ్జి తులసీదాస్, మందస గణపతి, దున్న యుగంధర్ మీద మీరు చేయించిన దాడులు మర్చిపోయారా అంటూ డిఫెన్స్ ఆడుతున్నారు సీదిరి. వ్యక్తి దెబ్బలు తగిలి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఎమ్మెల్సీ చేసినా నో ఎఫ్ఐఆర్. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కంప్లైంట్ ఇచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ లో లేని వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఇస్తారు. తిరుగుబాటు రాదా? ఇదేం కారం చేయడా? మీరు కాల్ చేస్తే ఊరుకోవడానికి ఇది పలాసాయి. మీ అత్తరు కారం చేయడు కాదమ్మా ఇది. మీరు ఏం చేసినా పడి ఉండడానికి, మీరు ఊచుకోతకొస్తే ఊరుకోవడానికి కారం చేయడు కాదు ఇది. దిస్ ఇస్ పలాస. ఆరోపణలు, సమర్థింపులు అలా ఉంచితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే పట్టుబడ్డ వాళ్లలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నిందితులంతా ఒకే పార్టీకి చెందిన వారు కావడం. వీళ్లకు వెన్నుదన్నుగా ఎవరున్నారు? ఏ పెద్దల ప్రమేయం ఉంది? త్వరలో పసిగడతామన్నారు ఎస్పీ. పలాస పొలిటికల్ క్రైమ్ కహానీలో ఇక్కడ ఓ కొసమెరుపు ఏంటంటే బాధితుడు నాగరాజుపై కూడా గతంలో కొన్ని కేసులున్నాయి. అతనిపై రౌడీ షీట్ కూడా తెరిచారు.